ఘోర పరాజయంపై ఆత్మ విమర్శ లేదు. అంతా ఆత్మ వంచనే. పైగా విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు. గురువారం తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. కళ్లు మూసుకుంటే 5 ఏళ్ల కాలం గడిచిపోతుంది అని మభ్యపెట్టే మాటలు చెప్పారు. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. కళ్లు మూసుకుంటే చాలు 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్లీ అదే మాదిరి కళ్లు మూసుకుంటే 2029 సంవత్సరం వచ్చేస్తుంది. సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. ఇంటింటికి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా బతికే ఉంది. కాబట్టి మనం మళ్లీ పైకి లేవడం తథ్యం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం విలువలు, విశ్వసనీయత. రాజకీయాల్లో ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం చాలా అవసరం. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలొచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని హుందాగా నిలబడి 5 సంవత్సరాలు కళ్లు మూసుకుంటే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని గుర్తుపెట్టుకుని అడుగులు వేద్దామా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి అని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన చేశారంటున్న మంచి కంటే చేసిన చెడే ఎక్కువని జనం ఈ ఎన్నికల్లో తేల్చేశారు. గద్దెదించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారు. అయినా సరే చేసిన మంచి బతికే ఉంది, మళ్లీ పైకి లేస్తామని జగన్ పేర్కొనడం గమనార్హం. ఇక 5 ఏళ్ల పాటు వైసీపీ మూకలు చేసిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలను మర్చిపోయి ఈరోజు వాళ్ల పార్టీకి ఓటు వేయకపోవడమే పాపమన్నట్టుగా కొడతా ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు అని జగన్ వాపోయారు. 5 ఏళ్లు ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్ ఇప్పుడు మళ్లీ ఆ పాట అందుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి 2 రోజులైనా కాక మునిపే ఎన్డీఏలో చక్రం తిప్పే పరిస్థితి వచ్చినా కూడా ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపమని నిందించారు. ప్రతిపక్ష నేతగా 14 నెలల పాటు పాదయాత్ర చేశానని, ఆనాటి ఓపిక ఇంకా తనకుందంటూ మళ్లీ కాళ్లకు పనిచెప్పే అవకాశం ఉందని సంకేతాలు పంపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.